టు టాప్ న్యూస్. ఏపీలో డిసెంబర్ 26 నుంచి జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ముగిశాయి. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ఫైనల్స్ విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. విజేతలను అభినందించారు. కాగా ముగింపుల వేడుకల నేపథ్యంలో స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్, బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు రోజా, విడుదల రజనీ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. గోదావరి నది నుంచి నీళ్లను ఎత్తిపోయకుండా మేడిగడ్డ కూలిపోతుందంటూ గత ప్రభుత్వాన్ని బదున్నం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. మేం కూడా మేడిగడ్డ పోతాం, నిజాలు నిగ్గు తేల్చుతాం, దమ్ముంటే నీళ్లు ఎత్తిపోసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. నల్గొండలో మీటింగ్ పెడితే కేసీఆర్ ని తిరగనివ్వమంటున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని తిరగనివ్వరా? సంపుతారా? ఏం చేస్తారు? కేసీఆర్ తో పెట్టుకునే దమ్ము ఉండదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఒకరు ఓడొచ్చు, మరొకరు గెలవచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మళ్లీ మేం డబుల్ స్పీడ్ లో అధికారంలో వస్తాం, అప్పుడు మేం కూడా ఇట్లనే మాట్లాడాలా అని మండిపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి నదులపై అవగాహన లేదని, మమ్మల్ని అడిగితే చెప్పమా, ఆగమాగమై ప్రాజెక్టులను అప్పగించి వచ్చారని విమర్శించారు ఆయన. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి. బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరగని ఎన్నిక చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగిన చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి. కరెంటు మంచిగా చూపి. ఆగమాగం అడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి. దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి. దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కువ తిప్పలైతా ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలే మేమని మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా? తిరగని ఏం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5,000 క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను? మేడిగడ్డ పోతాము, ఊరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని
మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? ఇలా బంధు పెట్టింది మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం? మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడ ఉంటే అందులో 250 పిల్లలు ఉంటాయి, 250, 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసి మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీక్షించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిలను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. 3 బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి. కేసీఆర్ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్దమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కుంగినప్పుడు పోలీసుల నిర్బంధంతో రాలేకపోయాము. రాహుల్ గాంధీతో కలిసి రావడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది అని చూసే అవకాశం లేదు. తన తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూసింది గత ప్రభుత్వం. ప్రాజెక్ట్ డిజైన్ లోపం, బడ్జెట్ అంచనా లోపంతో అవినీతి, కాగ్ నివేదికలో కూడా 1000 కోట్ల దోపిడీ పాల్పడిందని చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిలను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. 3 బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు చేయడము. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా, ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం, కాగ్ నివేదిక ఇచ్చింది, పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేం చేసిన ఆరోపణ కాదు. కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక, వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం. ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన 1000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతి పరుడుగా, దోపిడీదారుడుగా, దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టారు. ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలాక మాట్లాడుతుండే అంటే
ఇక సత్యహరిచంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిచంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1,01,000 అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1,00,000 సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిచంద్రునివే, సత్యహరిచంద్రునికి మరో జన్మని ఎత్తినోడు అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేమేమడిగినాము? అయ్యా కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం. మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అప్పచెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ 1, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పచెప్పడానికి ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సోదరుడు సీఎం జగన్ పై వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. షర్మిలకు దీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డ అన్నారు. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమీ చేయలేక గాలి కుదిలేశారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలే దానికి నిదర్శనం. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. రెండోది, రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని, దోపిడీదారిని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది, కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు, రేవంత్ అనే దొంగ అనింది. మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు, రేవంత్ ముఖ్యమంత్రిని కానీకుండా నేను చూస్తానని శపథం చేసిన ఆవిడ ఈ రోజు ఎందుకు వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి. తెలుగుదేశం పార్టీ కోవట్టన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇదంతా గూడు పుటాని జగనన్న మీద విషం చిమ్ముతూ జగనన్న ఓట్లని డివైడ్ చేసి జగనన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీట్లో కూర్చోబెట్టాలన్న తపన తప్ప ఈ బ్యాచ్కి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. ఇదే విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడున్న ఎమ్మెల్యేలను మంత్రులు తిట్టేసి రావటం గతంలో చేసింది. ఏమైంది? పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఎలా ఉండాలి? రాజశేఖర్ రెడ్డి గారి లాగా మనసు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా పౌరుషం ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. అవన్నీ ఈరోజు జగనన్నకు మాత్రమే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఈరోజు ప్రతిపక్షాలన్నిటితో కూడా పోరాడి వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారో ఆ ప్రతిపక్షాలతో చేతులు కలిపి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే విధంగా చేసే ఆవిడ షర్మిల గారు. కాబట్టి ఆవిడ
నేను వైఎస్ఆర్ బిడ్డ బిడ్డ అని చెప్పుకుంటే పైన వైఎస్ఆర్ గారి మనసు క్షోభిస్తుందన్న విషయం ఆవిడ తెలుసుకోవాలి. తెలుగులోనేగా చెప్పాను. ఇప్పుడు వరకు లేదు కానీ ఇన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఇప్పుడు సడన్ గా ఎలక్షన్ ముందు ఇక్కడికి రావడానికి కారణం అది అన్నయ్యనే టార్గెట్ చేసి అదే కదా ఇప్పుడు చెప్పిన తెలుగే కదా, మీకు తెలుగు అర్థం కాదా? టార్గెట్ చేయడం వెనక కారణం రాజకీయాలు కలిసారు. వాళ్ళందరూ ఒకే కుటుంబంలో ఒకే తండ్రి. అదేగా చెప్తున్నాను, దేనికి కలిసారో కదా చెప్పాను. ఇప్పుడు రాజకీయాల కోసమే కలిసిందంట అంతే, 100% అంతే కదా, వేరేముంది ఇక్కడ? వైఎస్ఆర్ గారి పేరుతో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు ఎవరికి తల ఉంచలేదు, ఎవరికి చేతులు కలిపి ప్యాకేజీలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి దాన్ని గాలికి వదిలేసి ఏ వైఎస్ఆర్ గారిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టారో, ఏ వైఎస్ఆర్ గారు అభిమానించే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి అన్యాయం చేశారో, ఏ వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి ఈరోజు వేడుక చూస్తున్నారో ఆ కాంగ్రెస్లోకి వెళ్ళి ఈరోజు ఆవిడ మాట్లాడుతుంటే జగన్ గారి గురించి ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఏముంది? ఆవిడ కేవలం రాజకీయం చేయడానికే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే గతంలోనే ఇక్కడ పార్టీ పెట్టుకొని ఇక్కడే తిరుగుండొచ్చు కదా. థ్యాంక్ యూ. యువకులం పాదయాత్రలో నారా లోకేష్ చేతిలో కనిపించిన రెడ్ బుక్ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రస్తుత ఉత్తరాంధ్రలో లోకేష్ చేపడుతున్న శంకారావం సభలో పలుమార్లు లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. గ్రూప్ ఫామ్ సభలో లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్న వారిపై న్యాయ విచారణ చేపడతామని తెలిపారు. ఎర్ర బుక్ అంటే వైసీపీ నేతలు ఉచ్చపోసుకుంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఊరూరు లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నారని నాపై కోర్టుకు వెళ్లారు. నాన్ వేరబుల్ వారెంట్ జారీ చేయండి అని కోర్టుకెక్కారు. అరే వారెంట్ ఎందుకయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా, మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని భయపడే వ్యక్తిని కాదు, దమ్ము ధైర్యం గల వ్యక్తిని నేను, ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఇవాళ నేను ప్రజల మధ్యకు వచ్చారని స్పష్టం చేశారు. కోర్టుకెళ్లి లోకేష్ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు, లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను ఏనాడు తప్పు చేయలేదు. నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను. మీరెన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి, దేనికి నేను భయపడను. అరే బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా? ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా, 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మన అన్న ఎన్టీఆర్, మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఈ ఎర్ర బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట. నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను. నేను చాలా క్లారిటీ చెప్తున్నా, ఒక్కసారి ఎర్ర బుక్ల పేరెక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ నాయకులందరూ నేను కోరుతున్నా, మనం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి. బాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లతో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చేతులు కలపడం బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ అజెండా మేరకే షర్మిల పనిచేస్తుందని విమర్శించారు. 2018కు ముందు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించిందని ఆరోపించారు. ఈ ఓట్ల కారణంగా వైసీపీ కూడా కొన్ని స్థానాల్లో ఓడిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ సాగునీటి జలాలు వచ్చాయని పెద్దిరెడ్డి అన్నారు. జగన్ వల్ల ఏపీ రైతులకు జరిగిన మేలును తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర మంత్రులే చెబుతున్నారని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. జగన్ అంటేనే నిజమని ప్రశంసించారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ కాబోతోందని, ఆ పార్టీ పతనావస్థకు ఇదే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిందో కూడా చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. రాప్తాడు సిద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నేనే మొదట మాట్లాడినాను. మరి ఆమె ఇప్పుడు ఈ అజెండాలో భాగంగానే ఇందాక చెప్పాను కదా, ట్యూషన్ పర్వాల్లోనే బతికిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ. వారితో చేతులు కలుపుతా ఉన్నారు ఆమె. మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పదలుచుకోలేదు. మేము మొదటి నుంచే చెప్తానే ఉన్నాము, అందరూ ఏకంగా వస్తారు, మా నాయకుడు సింగిల్గా వస్తాడని. అదే జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా మా దగ్గర నుంచి ఎవరైనా వస్తారేమో చూసి వాళ్ళని నిలబెట్టుకుంటారు. దానికి పక్కా ప్రణాళిక ఏం లేదు. పరిస్థితులు బట్టి ఏదో ఒక చోట్ల ఒక్కొక్క అజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మాకైతే పక్కా ప్రణాళిక ఉంది. మా నాయకుడు మొదటి నుంచి కూడా ఇది దాదాపు 2 years నుంచి చెప్తా ఉన్నాం, 175 స్థానాలకు 175 గెలవాలని. వై నాట్ 175 అనేది మా నినాదం. తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించేదాన్ని మేము కృషి చేస్తాము. మరి తప్పు జరిగింటేనే కదా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. మరి గత 2018లో మన ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు దాదాపు 60 లక్షల పైన 66 లక్షలు 67 లక్షలు దగ్గర దొంగ ఓట్లన్నీ కూడా చేర్చబడినాయి. అది మాకేం సంబంధం లేదు. అది చేర్చిందంతా కూడా చంద్రబాబు నాయుడు. కానీ పత్రికల్లో అంతా రాస్తూ ఉండేది మేమేదో చేర్చేస్తూ ఉంటామని. తీరా ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత మేము చేర్చామా లేదా అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఇదంతా కూడా ప్రచారం మాత్రమే, తప్పు ఎక్కడ జరగలేదని. తప్పు జరిగిందంతా 2018లో ఎన్నికల ముందు జరిగింది. 60 లక్షల పైన దొంగ ఓట్లను చేర్చారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే గెలిచేటి మేము ఓడిపోయాము ఈ దొంగ ఓట్ల వల్ల. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు దొంగ ఓట్లు లేకుండా సాదాసీదాగా ఎన్నికలు జరగాలనే ఆలోచనతో మేము కూడా శ్రద్ధ తీసుకొని చేశాము. తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది టార్గెట్గా ఒక ఎస్పీని టార్గెట్ చేస్తే మిగతా ఎస్పీలంతా కూడా మాకు సహాయం చేయడానికో లేకపోతే మాకు అనుకూలంగా ఉండడానికో సహకరించరు. తాను హెల్మెట్ ధరించడం వల్ల ఓ రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారని సినీ నటుడు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని అత్తాపూర్లో ట్రాఫిక్ రూల్స్ పై ఆటో, ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న సిపి గారికి, అడిషనల్ సిపి గారికి అండ్ డీజీపీ గారికి అండ్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సార్ సిపి గారు, ఐ బీన్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్, యూ లుక్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ సినిమా హీరో అండి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్, వెరీ బ్యూటిఫుల్ కాజ్, సోషల్ కాజ్. ఈ ఈవెంట్కి వస్తే నాకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటాను, ఎగ్జామ్ రాసి కీసరగుట్ట నుంచి ఈసీఐఎల్కి ట్రావెల్ చేయాలి, బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను.
ఇప్పుడు నాతో పాటు మా కాలేజ్ వాళ్ళే ఇంకోళ్ళు వస్తున్నారు బైక్ మీద, ఎవరో నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే మా 2 హ్యాండిల్స్ గుద్దేసుకుని నేను పడిపోయి 2 బైక్స్, తన బైక్ పడిపోయింది, మాది పడిపోయింది. ఐ థింక్ యువర్ డ్రైవింగ్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ అబౌట్ 70 or 80. అప్పుడు నేను వేసుకున్న హెల్మెట్ ఈ పార్ట్ విరిగిపోయింది. ఈ హెల్మెట్కి ఈ పార్ట్లో ఒక చాలా పెద్ద హోల్ పడింది. ఆ రోజు నాకేమీ అవ్వకుండా నేను బతికే ఉన్నాను అంటే దానికి కారణం ఆ హెల్మెట్. ఎందుకంటే ఆ హెల్మెట్ చూస్తే నాకు భయం వేసింది. ఓకే, ఇది నా తల అయి ఉండేది అని అనిపించింది నాకు, ఇది నా స్కల్ అయి ఉండేది అని అనిపించింది. అలాగే ఒకసారి మెనీ ఇయర్స్ లేటర్ రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు మా వాళ్ళు, ఏదో చిన్న రోడ్ మధ్యలో సడన్గా ఏదో బైక్ ఏదో రావడం వల్ల మేము బ్రేక్ కొట్టగలిసి వచ్చింది. స్కిడ్ కొట్టి కారు 360 degree టాప్లు అయిపోయి మొత్తం పడిపోయింది కారు, అంటే మొత్తం ఉల్టా పడిపోయింది కారు. 3 ఉన్నాం కారులో. ఒంటి మీద ఒక్క మరక కూడా పడకుండా బయటకు వచ్చాం యాక్సిడెంట్ నుంచి. 120 స్పీడ్ అయితే ఒక్క మరక కూడా పడలేదు. దానికి కారణం నేను వేసుకున్న సీట్ బెల్ట్. సో అలా నాకు లైఫ్ 2 సార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. అందుకే నేను తర్వాత డీజేటీలో అనే సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలిగాను. నేను అలా ప్రతిసారి అందరికీ ఇస్తుందో లేదో తెలియదండి, అది క్యాచ్ ఇక్కడ. నాకు 2 సార్లు ఇచ్చింది బికాజ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్. సో రూల్స్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది మనం ఫాలో అవడం కోసం, మన సేఫ్టీ కోసం, అట్ ద సేమ్ టైం అవతల వాడి సేఫ్టీ కోసం కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో వాళ్ళ రాధిక వెయిట్ చేస్తుంటుంది కదా, పోవాలి కదా ఇంటికి తిరిగి సేఫ్గా. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రోడ్ మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లెట్స్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం గవర్నమెంట్ వాళ్ళు పెట్టే రూల్స్ ఫాలో అవుతాం. ఎందుకంటే నాకు ఇప్పుడే సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు అబౌట్ ద స్టాటిస్టిక్స్. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా లక్షల మంది చనిపోతున్నారు. అండ్ దాంట్లో మేజర్లీ యూత్ చాలామంది ఉన్నారని. సరే, వాళ్ళు ఇంటికి బ్రెడ్ విన్నర్స్, వాళ్ళే డబ్బులు సంపాదించి ఫ్యామిలీని పోషిస్తారనే విషయం పక్కన పెట్టేస్తే చాలా సంవత్సరాల వరకు కూడా మర్చిపోలేని, దానిలో నుంచి బయటికి రాని, కోలుకోలేని సంఘటన అవుతుంది అది ఒక ఫ్యామిలీలో ఒక డెత్ ఏదైనా జరిగితే. సో అది మనం ఎవరికి కూడా మనం దానికి కారణం అవ్వకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ హోప్ మీరు అందరూ డీజేటీలు మాట విని రోడ్ రూల్స్ సేఫ్టీ అంతా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మన స్టేట్లో, మన దేశంలో మనం ఎంత రూల్స్ ఫాలో అవుతే అంత మనం అందరం సేఫ్గా ఉంటాము. మా స్టేట్లో ఒక రోజు రావాలి, అది ఎలా ఉండాలంటే 0 యాక్సిడెంట్స్ రిపోర్టెడ్ దిస్ ఇయర్ అనే రోజు వస్తే అప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడి సిటీ సెంటర్లో అట్లుంటుంది హైదరాబాద్తోని అని ఒక పోస్టర్ ఇస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నారా మీరు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.